బటర్ నాన్ తయారీ విధానం చూడండి. 2 కప్పుల మైదా, కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, 1 కప్పు పెరుగు, 1 చెంచా షుగర్, కొంచెం నూనె, ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. నీట్గా కలుపుకొని కొద్దిగా వాటర్ జల్లుకుంటూ అట్లా కలుపుకున్నాం. ఇట్లయింది. నేను చక్కెర వేయడం మర్చిపోయిన, 1 చెంచా చక్కెర వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండండి. మంచిగా కలిసింది కదా. కొద్దిగా నూనె వేసి అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకొని 1 గంట నానబెట్టుకొని మూత పెట్టేసి గంట పక్క నానాలి. ఇప్పుడు అయిపోయింది గంట. అబ్బా మన మైదా ఉబ్బింది చూడండి. అబ్బా ఇప్పుడు బటర్ నాన్ రోటీ సూపర్ వస్తుంది. ఇట్లా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. ఎన్ని ఉండలు కావాలంటే అన్నీ మీకు సైజుని బట్టి. బటర్ నాన్ మా పిల్లలకు చాలా ఇష్టం. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వెల్లిపాయని గ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని కొంచెం ఫోల్డ్ చేసి ఇక అక్కడ ఇక్కడ అనుకుంటూ మన నచ్చిన షేప్ చేసుకోవచ్చు. బటర్ నాన్ చేసుకొని బటర్ నాన్ షేప్లో చేసేసుకోండి. రోటీ షేప్ మొత్తం, కాకపోతే మైదా సాగుతూ ఉంటుంది. చూసి చేసుకోండి. నాకు చాలా టైం పట్టలేదు, అనుకున్న టైం ఎక్కువ పడుతుందని. అయిపోయినాయి రోటీలు చూడండి. ఇక బటర్ నాన్ నూనె మనం పెంక వైపు వేసే రోటీని వాటర్ మంచిగా రాసి పెంక వేడి కాగానే దాన్ని వినేయండి. ఎందుకంటే పెంక కతుక్కోవాలి కాబట్టి వాటర్ రాయాలి. ఇట్లా పొంగు వస్తుంది చూడండి, బబుల్. అప్పుడు కొద్దిగా నెయ్యి వేయండి. నెయ్యి ఉంటే నెయ్యి, ఘీ మీ ఇష్టం. బటర్ ఏది ఉన్నా వేసుకోవచ్చు. ఇంకో బబుల్ వస్తుంది చూడండి ఎట్లా పొంగుతుందో మన బటర్ నాన్ రోటీ. వా హైలైట్ పొంగింది. ఎమ్మటే పెంకని మలిపి చేసుకుంటుండండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. వావ్, మన బటర్ నాన్ రోటీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా జల్దీ చేసుకోవచ్చు ఇంట్లో. మనదే, మన పిల్లలకి నచ్చిన విధంగా మనమే చేసి పెట్టుకోవచ్చు. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. వావ్, బటర్ నాన్ రోటీ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చేసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీరు మీ పిల్లలు అందరూ తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రోటీకి రుచికరమైన కర్రీ నేను మెంతి చెమ్మన్ తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్. దాన్ని కూడా త్వరలో వీడియో చేసి పెడతాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ తయారు చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్గా ఉంది, రుచిగా ఉంది.